సో తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు చూడబోతున్నాం. అంతకంటే ముందు మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాంబాబు గారు, మనతో పాటు ఉన్నారు జూపూడి ప్రభాకర్ గారు, మనతో పాటు ఉన్నారు నగేష్ కుమార్ గారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇక పురుషోత్తమ రెడ్డి గారు మనతో పాటు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నిక జరిగింది. ఆ ఫలితాలు ఒక్కసారి మనం న్యూస్ అప్డేట్లో చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సికింద్రాబాద్ లో లీడ్ లో కనిపిస్తున్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. నల్గొండలో కాంగ్రెస్ కి 2 లక్షల వరకు ఆధిక్యం దాటిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. అనూహ్యంగా బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి పుంజుకుందని చెప్పుకోవచ్చు. 8 చోట్ల ప్రస్తుతం బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది. 17 స్థానాలుంటే అటు కాంగ్రెస్ 8, బీజేపీ 8 చోట్ల లీడ్ లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ అసలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయిన పరిస్థితి. మెదక్లో తరచూ ఆధిక్యం మారుతూ వస్తున్న పరిస్థితి. ఆ ఒక్క స్థానంలో అయినా గులాబీ పార్టీ గెలుస్తుందా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ స్థానం దగ్గరకు వచ్చేసరికి ఎంఐఎం మరోసారి బలం నిరూపించుకుంటున్న పరిస్థితి. బీజేపీ ఇక్కడ మాధవీలతను బరిలోకి దించారు. అయినప్పటికీ ఆమె కొంతవరకు ప్రచారంలో దూసుకుపోయినట్టుగా కనిపించారు. అయితే హైదరాబాద్ మరొకసారి ఎంఐఎం పరమైనట్టుగానే మనకు కనిపిస్తోంది. అటు ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్లో కాంగ్రెస్, మల్కాజ్గిరిలో బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు అందనంత వేగంతో ప్రస్తుతం ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండలో అయితే రఘువీర్ ఏకంగా 2,10,000, ఖమ్మంలో రఘురామ్ రెడ్డి, మహబూబాబాద్లో బలరాం నాయక్ 1,15,000 ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 1,27,000 ఆధిక్యం కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. సో పెద్దగా ఏమీ సర్ప్రైజెస్ లేకుండానే తెలంగాణలో సంబంధించి మనకి పోలింగ్ జరిగినట్టుగానే కనిపించింది. సో రిజల్ట్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతున్న పరిస్థితి. అటు ఒడిశా ఏ విధంగా అయితే కొంతవరకు బీజేడీని వెనక్కి నెట్టి బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగిందో, ఇంచుమించుగా తెలంగాణలో కూడా తన ప్రాభవాన్ని నిలబెట్టుకోగలిగిందని చెప్పుకోవచ్చు. ఒక గ్రాండ్ ఎంట్రీగా కూడా పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి బీజేపీ తెలంగాణగా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రముఖ ఫేసెస్ అన్ని కూడా ప్రధానంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడిన పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇంచుమించుగా ముందంజలోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. 8 స్థానాలంటే మనకి ఎన్డీఏ ఫిగర్ చూడొచ్చు 295. 8 తెలంగాణ నుంచి గెలుచుకోవడం నిజంగా కొంతవరకు మ్యాజిక్ చేశారని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా బీజేపీ చాలా ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తోంది. ప్రధానంగా అసెంబ్లీ కంటే కూడా ఫోకస్ పార్లమెంట్ స్థానాలకే బీజేపీ ప్రధానంగా పెట్టినట్టు కనిపించింది. ఆ ఎఫర్ట్ అంతా కూడా మనకి పార్లమెంట్ స్థానాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. చాలామంది అసెంబ్లీకి పోటీ పడినప్పటికీ కూడా, అసెంబ్లీ స్థానాల్లో కీలకమైన నాయకులు పోటీ చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా పార్లమెంటే అని వాళ్ళు ప్రచారంలో చాలా గట్టిగా చెప్పారు. పార్లమెంట్ స్థానానికి మేము పోటీ పడుతున్నాం, గట్టి మెజారిటీలు కూడా వస్తాయని చెప్పారు. సో ఇది మాత్రం మనకి 100% తెలంగాణకు సంబంధించి కనబడుతోంది. సో అంశం గురించి కూడా మనతో మాట్లాడదాం. సో రాంబాబు గారు, తెలంగాణకు సంబంధించి పెద్ద సర్ప్రైజెస్ ఏం లేవు ఈసారి. మనకి 8 ప్లస్ ఎంఐఎం హైదరాబాద్లో పోటీ మనకి ప్రధానంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలుపొందే అవకాశాలు దాదాపుగా లేనట్టుగానే కనబడుతున్నాయి. కొంత వాళ్ళు పార్లమెంట్ ఆశ పెట్టుకున్నారు, కొంత అసెంబ్లీని ఏమన్నా మైమరిపించేలాగా వస్తాయేమో అని చెప్పి. తెలంగాణలో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఓట్ షేర్ ఏదైతే ఉందో అది బీజేపీకి షిఫ్ట్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో నా అంచనా ప్రకారం కాంగ్రెస్ కంటే కూడా ఓటు శాతం అనేటటువంటిది బీజేపీకి ఎక్కువ వెళ్ళి ఉంటుంది. సో కాంగ్రెస్ తనకున్నటువంటి ఓటు శాతాన్ని నిలబెట్టుకుంది. వాళ్ళకున్న ఖమ్మం కానీ, లేదా నల్గొండ కానీ, లేదా వరంగల్ కానీ ఆ ప్రాంతాల్లో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకి ఏదైతే వచ్చిందో దాన్ని నిలబెట్టుకున్నారు. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ సిటీ లాంటి ప్లేసెస్లో ఎక్కువ ఉందో అదంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అదే రకంగా ఈ తెలంగాణ నిజామాబాద్, కరీంనగర్ ఈ వైపుకి వచ్చేటప్పటికి స్పష్టంగా బీఆర్ఎస్కి ఉండేటటువంటి ఆ ఓట్ షేర్ అనేటటువంటిది బీజేపీకి షిఫ్ట్ అయింది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా బీజేపీ చూపిస్తోంది. ఇటు పక్కకు ఈ సౌత్కి వచ్చేటప్పటికి ఇక్కడ మన కాంగ్రెస్ ఉండేటటువంటి కనిపిస్తుంది. అంచేత రేపు రాజకీయాలు స్పష్టంగా తప్పనిసరిగా బీఆర్ఎస్ యొక్క ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం వచ్చినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా వీళ్ళకి ఆ 4 సీట్లు నిలబెట్టుకోవటమే కాకుండా మరొక 4 సీట్లు అదనంగా తెచ్చుకోవటం అని అంటే సౌత్లో వాళ్ళ బలాన్ని పెంచుకునే ప్రాసెస్లో తెలంగాణ, ఆంధ్ర రెండూ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశంగానే ఉండాలి. కాకపోతే ఇక్కడ నిన్నటిదాకా ఈ అధికారంలో ఉండేటువంటి పార్టీలు ఏదైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళు ఏ రకంగా రేపు భవిష్యత్తులో చేస్తారా అనేటటువంటి దాని మీద
ఇది డిపెండ్ అయినటువంటి అంశం. ఏమైనప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి కూడా 4-5 స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి 2-3 స్థానాలు అదనంగా తెచ్చుకోవటం అనేటటువంటిది వారికి అది కలిసి వచ్చేటటువంటి అంశంగానే భావించాలి. కాంగ్రెస్ దానిలో ప్లాన్ చేసింది ఇంకో 4 స్థానాలు అధికంగా తెచ్చుకుందాం అనేటటువంటి దాంట్లో, కానీ అంచనా ప్రకారం ఆ 8 స్థానాలకే పరిమితమైనారు. తెలంగాణలో కూడా ఒక ప్రాంతం అనేటటువంటిది బీజేపీకి ఫేవరబుల్గా, మరొక ప్రాంతం అనేటటువంటిది కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిటీ కూడా మోరార్లెస్ బీజేపీ వైపే మొగ్గినట్టుగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో సిటీలో భారతీయ జనతా పార్టీకి ఒక కన్సిడరబుల్ బలం ఉంది, కానీ వాళ్ళ లోపల ప్రాంతాల్లో కూడా కరీంనగర్ లాంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలు, ఆదిలాబాద్లో చొచ్చుకొని పోవటం అనేటటువంటిది దట్టు ఎక్కువ దళిత వర్గాలు, ఎక్కువ గిరిజనులు ఉండేటటువంటి ప్రదేశం అది. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఆదరణ లభించిందని అంటే అది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. ఏ అంశానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టం కట్టారు భారతీయ జనతా పార్టీ? మతం ప్రాతిపదికగా కట్టారని నేను అనుకోను. సో దానికి వేరే అంశాలు అక్కడ గిరిజనుల పట్ల ఏ రకంగా వేరే అంశాలు ప్రభావితం చేశాయనేటటువంటి దాని మీద కూడా స్టడీ చేయాలి. నిజామాబాద్, కరీంనగర్లో ఎప్పటి నుంచో ఒక రకమైనటువంటి మతభావాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశమే. అండ్ అక్కడ కొంత గ్రౌండ్ వర్క్ కూడా ఎక్కువ చేశారు. అటు బండి సంజయ్ కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, కొంతకాలం లిటరల్లీ అక్కడ ఉండి అన్ని నియోజకవర్గాల్లో తిరగడం, అక్కడ మీటింగ్లు ఇవన్నీ పెట్టడం. నాట్ ఓన్లీ దట్, వాళ్ళ యొక్క క్యాన్వాస్లో మేము కనుక వస్తే ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్లు తీసేస్తామనేటటువంటిది తెలంగాణలో ఎక్కువగా అది ప్రభావితం చేసిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రదేశం, కొద్దిగా యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉండి చూపించేటువంటి ప్రదేశం ఇది. సో ఎప్పుడైతే ఈ భావాలు మధ్యలో వైరుధ్యాలు ఇక్కడ ఎక్కువగా ఎప్పుడైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు దీని మీద. ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ తప్పనిసరిగా మెజారిటీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క దానిలో అటెన్షన్ డైవర్ట్ చేసిందని అనుకుంటున్నాను. సో ఆ క్యాన్వాసింగ్లో ఫలితంగానే వాళ్ళకు 4-5 సీట్లు ఎక్కువగా వచ్చి భవిష్యత్తులో దాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు. ఓకే, నాగేష్ కుమార్ గారు, మీ విశ్లేషణ ఏంటి? తెలంగాణ పార్లమెంట్కి సంబంధించినంత వరకు జాతీయ పార్టీలు అనే ఉద్దేశంతో కొంతవరకు కాంగ్రెస్ బీజేపీ వైపు మొగ్గు చూపారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్నా చూస్తారా? బీఆర్ఎస్ని ఇప్పుడున్న ప్లేస్ని మీరు ఎట్లా చూస్తారంటే భవిష్యత్తులో దీని నుంచి కొంతవరకు పైకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంటుంది బీఆర్ఎస్కి? ఇప్పుడు మీరు లెక్క చూడాలంటే 2 పార్టీలకి ఎన్ని సీట్లు ఉన్నాయో రెండిటికి డబుల్ అయిపోయాయి. దీంట్లో జరిగింది ఏమిటంటే ఒక రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టేసి నేషనల్ పార్టీస్ని చూస్ చేసుకున్నారు. సో అది ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్న సిగ్నిఫికెంట్ పాయింటర్. మరి ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే కేసీఆర్ చెప్పింది ఇది ఒక టెంపరీ ఇదా? కేసీఆర్ ఏమన్నారంటే మనకి ఎట్లాగైతే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది, అలాంటిది పవర్లోకి వచ్చేసిందో, రేపు మనం ఇప్పుడు కొన్ని సీట్లు పోయినా ఏమి మనం బాధపడవద్దు, మనం రేపు మళ్ళీ మనమే వస్తామనేది అని అంటున్నారు. అది జరిగితే వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ ప్రస్తుతం చూస్తుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది చాలా క్లియర్ కట్గా ఓట్స్ పోలరైజ్ అయిపోయాయి. మీకు 2019కి 24కి ఉన్న ఒక సిగ్నిఫికెంట్ తేడా ఇదే రీజనల్ పార్టీస్ 2019 దగ్గరకు వచ్చేసరికి అటు మీకు ఎన్డీఏ పర్టిక్యులర్గా బీజేపీ ఎంత బలంగా కనిపించిందో స్టేట్స్ దగ్గరకు వచ్చేసరికి రీజనల్ పార్టీస్ అంత బలంగా కనిపించాయి. ఇప్పుడు 2024 దగ్గరకు వచ్చేసరికి రీజనల్ పార్టీస్ బలహీనంగా కనబడుతున్నాయి. కొన్ని రీజనల్ పార్టీస్ని బీజేపీ అణిచేయగలిగింది, చాలా వరకు కూడా కొంత ఆధిపత్యం సాధించిన పరిస్థితి. సో 2 కాంట్రాస్ట్లు 2 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి. అంటే ఇప్పుడు మీరు దీన్ని లార్జర్ పిక్చర్ తీసుకోవాలండి. ఈ లార్జర్ పిక్చర్ ఏమిటంటే సౌత్లో ఏదైతే రీజనల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం బీజేపీ కొంచెం ఆధిక్యత సంపాదించింది. ఏది మీరు కొంచెం ఆంధ్రాలో చూడండి, మళ్ళీ తెలంగాణలో చూడండి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా తెలంగాణలో ఏమిటంటే బీజేపీయే లాభపడింది. ఏది బీఆర్ఎస్ పక్కన తీసి పెట్టడంతో బీజేపీ లాభపడింది. దాని తర్వాత తమిళనాడులో కూడా కొన్ని సీట్లు వచ్చేలాగున్నాయి, ప్లస్ కేరళలో కూడా కొన్ని సీట్లు వచ్చేలాగున్నాయి. సో ఇప్పుడు ఏమిటంటే నేషనల్ పార్టీస్కి అక్కడ కొంచెం లాభం అవుతున్నది అనేది తెలుస్తున్నది. బీజేపీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు, త్రిపుర లాంటి రాష్ట్రంలోనే మేము రాగలిగాము, మిగతా చోట్ల రామా అని చెప్పి. ఇప్పుడు కేరళ కూడా అలానే చెప్పుకోలేమో వాళ్ళు. అంతే ప్లస్ ఇది ఒక అచీవ్మెంట్ అండి. ఇది అసలు ఈసారి సౌత్లో ఇది రాకపోతే అసలు బీజేపీకి ఇప్పుడు ఉన్న ఇది మెజారిటీ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు 272కి ఎక్కువ స్థానాల్లో లీడ్ చూపిస్తున్నారు కదా.
సౌత్లో ఇది ఒక పర్ఫార్మెన్స్ లేకపోతే సౌత్లోని ప్రత్యేకంగా ఈస్ట్లో నేను ఏది ఒరిస్సాలోని వెస్ట్ బెంగాల్ లేకపోతే బీజేపీకి అసలు రేపు పవర్లో వచ్చే ఛాన్స్ కూడా ఉండేది కాదు. సో సౌత్లో అనేది ఈ ప్రాంతీయ పార్టీల మీద ఆధిక్యత సంపాదిస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్స్లోనే. ఎగ్జాక్ట్లీ. జూపూడి ప్రభాకర్ గారు, ఏపీ గురించి 100% మాట్లాడాలి. ఎక్కడ తేడా జరిగిందండి? అంటే చేయగలిగిన దానికంటే కొంత ఎక్కువగానే వర్క్ చేశారు. మేము ఏం చేయగలం అనేది ప్రూవ్ చేశారు. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారు? అంటే దీన్ని పార్టీ వైపు నుంచి మిస్టేక్ అని నేను భావించట్లేదు, ప్రభుత్వ వైపు నుంచి కూడా. అంటే ప్రభుత్వ వైపు నుంచి మిస్టేక్ అని నేను భావించట్లేదు, కొంత పార్టీ వైపు నుంచి అయితే మిస్టేక్ జరిగినట్టుగా కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఒక కూటమిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అగెనిస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద, లీడర్షిప్ మీద, వీటిని అంటే జనం అంత ఈజీగా నమ్మారా? తర్వాత వాళ్ళ మేనిఫెస్టో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేమో అది శ్రీలంక అయిపోతుందన్నారు, వాళ్ళేమో దానికి డబుల్ ఇస్తేమో జనమేమో మళ్ళీ వీళ్ళు ఎలా చెప్తున్నారు అనుకున్నారని మనం అనుకున్నాం. కానీ జనం దాన్ని నమ్మేసినట్టుగా, స్వీకరించినట్టుగా కనపడుతుంది. అంటే నీకు వెల్ఫేర్ యాక్టివిటీస్ని సింపుల్గా చెప్పేస్తే నమ్మేసే దశలోకి ఏమన్నా వెళ్ళారా? నెంబర్ 1. అంటే ఈ డ్రాస్టిక్ డౌన్ఫాల్ చూసినప్పుడు. రెండో అంశం ప్రధానంగా వాళ్ళొక కూటమిగా వచ్చినప్పుడు, వాళ్ళొక టీం వర్క్ చేస్తున్నప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో సీరియస్గా పరిశీలిస్తే అంటే కమ్యూనిటీస్ పోలరైజ్ అయిపోయి ఎప్పుడు కలవలేనటువంటి కమ్యూనిటీస్ను కూడా కలుపుకొని ఒకరు తగ్గి ఒకరు నిలబడి ఆ సహకరించుకున్న విధానాన్ని నాకు తెలిసి మేము గమనించలేకపోయామేమో, ప్రజలు దాన్ని స్వీకరిస్తారని. సో వెల్ఫేర్ యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ చేయగలిగితే మంచిదే. కానీ దీనికి పేరు పెట్టి శ్రీలంక అప్పుల్లోకి వెళ్ళిపోయింది, వెనిజులా అయిపోయింది, ఇంక లాభం లేదు, అంత సోమరులు అయిపోతున్నారు అన్న ఆ స్లోగన్ ఏదైతే ఉందో, ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మళ్ళీ వర్క్లో పెడతారు, ఏ విధంగా లాభాల బాటలోకి తీసుకొస్తారు? ప్రభుత్వం లాభాల్లో అసలు నడుస్తుందా? ప్రభుత్వం అంటే లాభాల్లో ఉండే సంస్థనా? ఇదేమన్నా ప్రైవేట్ లిమిటెడా? లేకపోతే జనరల్గా ఎప్పుడు అప్పుల్లో ఉండే నడుస్తుందా ప్రభుత్వం అంటే అనేది మనం ప్రజలు బేరీ చేసుకోవాల్సినటువంటి ఒక సమయం వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇది రాజకీయ పార్టీలకి నాకు తెలిసి ఒక లెసన్గా దీన్ని రాజకీయ పార్టీలు కూడా తీసుకోవాల్సిన అవసరం. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా సరే చాలా అంశాలని, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఆయన 2004-2009లో చేసినటువంటి పరిపాలన మొత్తం కూడా ఆయన హృదయాన్ని పరిచి చాలా లార్జర్ జెంటిల్మెన్గా ఆయన ప్రతిదాన్ని స్వీకరించి ప్రతి అంశాన్ని కూడా నెగటివ్గా ఉండే పొలిటీషియన్ కూడా పార్టీస్ని కూడా నా పార్టీ అన్నట్టుగా తీసుకొని ఆయన చేసినటువంటి యాక్టివిటీ 2009 ఎలక్షన్లోకి వచ్చేసరికి నాకు డిస్టింక్షన్ వస్తుందని నేను నమ్మాను చేసినటువంటి యాక్టివిటీ. కానీ నాకు ఓన్లీ పాస్ మార్క్స్ ఇచ్చారు ప్రజలని అన్నారు. సో అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకుడు కానీ పార్టీ కానీ మీ హృదయాన్ని ఎక్స్పాండ్ చేయకపోతే, నేరోగా ఉంచుకుంటే ఇబ్బందులు వస్తాయనేది ఆ ఎగ్జాంపుల్ నుంచి ఇక్కడ దీన్ని డిరైవ్ చేయొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్లో ఏమాత్రం తక్కువ చేయలేదు. అయితే ఎక్కడ తప్పు జరిగిందని ప్రజలు భావించారు? ఈరోజు పార్టీ వాళ్ళు మేమందరం కూడా నాయకులుగా ఉన్నాం కాబట్టి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా గెలుస్తామనే ఒక దీనిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని అసెస్ చేయడంలో ఎక్కడో ఇబ్బంది పడ్డాం. కాబట్టి ప్రజలకు దూరంగా ఉండి మనం ఏమి చేయలేము, ప్రజల మధ్యలో నిరంతరంగా ఉండాలి. మనం ఓడినా గెలిచినా ఇప్పటి నుంచి మళ్ళా రేపటి నుంచి ప్రజా పోరాటాలే ఉంటాయి. ప్రజా పోరాటాల్లో ఓడిపోయినప్పుడు ఎలా ఉంటారో గెలిచిన తర్వాత కూడా అదే ప్రజలతోటి ఉండాలనేది ఒక లెసన్గా ఇక్కడైతే మనకు కనపడతా ఉంది. 100% ఉన్నారు కూడా కదా. అంటే ఇది ఒక లెసన్గా, అంటే గుణపాఠంగా తీసుకోకపోతే
తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. రెండోది మీరు బీజేపీ ప్రస్తుతం 542 లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుతం మనం చూడబోతున్నాం. ఎలక్షన్ అప్డేట్ కనిపిస్తోంది. యూపీలో 35 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. ఎస్పీ కూడా పోటాపోటీ ఇస్తున్న పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం ఆధిక్యంలో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీ 34 స్థానాల్లో, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో 34 + 8 ఇండియా కూటమికి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వెరాజ్ బీజేపీ ఇక్కడ 35 చోట్ల ఆధిక్యంలో ప్రధానంగా కనిపిస్తోంది. సో కొంత టగ్ ఆఫ్ వార్ మనకి యూపీలో కనిపిస్తోంది. 80 స్థానాలున్న యూపీకి సంబంధించి మనం 34 + 8 ఇండియా కూటమి చూస్తున్నాం. అదేవిధంగా 35 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. 23 చోట్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం విజయం దిశగా దూసుకుపోతోంది. 13 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణ తీసుకుంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. తమిళనాడులో ఇండియా కూటమి హవా కనిపిస్తోంది. తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. అటు అన్నామలై కొంతవరకు అక్కడ చాలా హోంవర్క్ చేశారు. ఈసారి ఏ విధంగా అయినా 1-2 స్థానాల్లో అయినా నిలబెట్టుకోవాలి బీజేపీని, అరంగేట్రం చేయాలి బీజేపీ అని సర్వశక్తులు ఒడ్డిన పరిస్థితి. అయినా కూడా బీజేపీ ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది. రాజస్థాన్లో 14 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. పంజాబ్లో కాంగ్రెస్ 7 చోట్ల, 3 చోట్ల ఆప్ ఆధిక్యంలో కనిపిస్తోంది. సో ఇక్కడ విడివిడిగా కాంగ్రెస్ ఆప్ పోటీ చేసినప్పటికీ కూడా 7 చోట్ల మనకి కాంగ్రెస్ ఆధిక్యం, 3 చోట్ల ఆప్ ఆధిక్యం కనిపిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కూడా ఇండియా కూటమి దూకుడు ప్రదర్శిస్తున్న పరిస్థితి. 29 స్థానాల్లో ఇండియా కూటమి మహారాష్ట్రలో ఆధిక్యంలో కనిపిస్తోంది. 17 చోట్ల ఎన్డీఏ ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇక మధ్యప్రదేశ్ కంప్లీట్గా బీజేపీ వైపు నిలిచింది. ఇక్కడ ఫుల్ స్వింగ్లో ప్రస్తుతం మధ్యప్రదేశ్ కనిపిస్తోంది. 29 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇక్కడ మధ్యప్రదేశ్లో. వేరాజ్ పంజాబ్ దగ్గరకు వచ్చేసరికి మనకి 21 స్థానాలు, 13 స్థానాలకి సంబంధించి కూడా మనం ప్రస్తుతం రిజల్ట్ చూస్తున్నాం. 29 స్థానాల్లోనూ కూడా బీజేపీ ఆధిక్యం కనిపిస్తోంది. కేరళలో కమ్యూనిస్టులకు ఈసారి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చిన పరిస్థితి. 20 స్థానాలున్న కేరళకు సంబంధించి 13 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. 2 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కనబడుతోంది. మరోవైపు కర్ణాటక కనుక తీసుకుంటే బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్న పరిస్థితి. బీజేపీ 17 చోట్ల దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల, జేడీఎస్ 3 చోట్ల ఇక్కడ ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 8 స్థానాలకి మాత్రమే కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి. మధ్యప్రదేశ్ రిజల్ట్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో 29 స్థానాలుంటే 29 చోట్ల కూడా బీజేపీ స్వింగ్ ఇక్కడ మనకి కంప్లీట్గా కనబడుతున్న పరిస్థితి. ఒకసారి జార్ఖండ్ కూడా చూద్దాం. జార్ఖండ్ 7 స్థానాలకి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ 4 చోట్ల, జేఎంఎం 2 చోట్ల ఆధిక్యం కనబడుతోంది. జమ్మూ కాశ్మీర్ జేకేఎన్ 2 చోట్ల, బీజేపీ 2 చోట్ల ఆధిక్యం కనబడుతోంది. హిమాచల్ ప్రదేశ్లో 4 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. హర్యానాలో 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాల్లో బీజేపీ కనిపిస్తోంది. మరోసారి గుజరాత్ ఎన్నిక ప్రస్తుతం మనం చూడబోతున్నాం. గుజరాత్కి సంబంధించి మళ్ళీ పట్టు నిలుపుకున్న పరిస్థితి బీజేపీ. 25 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. 26 స్థానాలున్న 25 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనబడుతోంది. ఛత్తీస్గఢ్లో కూడా ఆధిక్యం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఛత్తీస్గఢ్లో 9 చోట్ల బీజేపీ ఉంటే 2 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో కనబడుతోంది. 11 స్థానాలు ఉన్నాయి ఇక్కడ. 11 చోట్ల ఛత్తీస్గఢ్లో 9 చోట్ల బీజేపీ, 2 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. బీహార్లో ఎన్డీఏ కూటమికి కొంతవరకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బీహార్లో 15 చోట్ల ఆధిక్యంలో జేడీయూ కనిపిస్తోంది. అసోంలో 14 స్థానాలున్నాయి. 8 చోట్ల ప్రస్తుతం బీజేపీ లీడ్ కనిపిస్తోంది. వేరాజ్ 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఒడిశాలో బీజేపీ భారీ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఒడిశాలో బీజేపీ 8 చోట్ల, బీజేడీ 2 చోట్ల, కాంగ్రెస్ 1 చోట ఆధిక్యంలో ఉన్నాయి. ఢిల్లీలో ఆధిక్యాన్ని నిలుపుకోగలిగింది బీజేపీ. ఆప్ కొంతవరకు ఇక్కడ వెనకబడిపోయిన పరిస్థితి. ఢిల్లీలో ప్రభావం చూపలేకపోయింది ఆప్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ అసెంబ్లీని సొంతం చేసుకున్నప్పటికీ కూడా పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి 7 స్థానాల్లోనూ కూడా ఆప్ నిలుచుకోలేక పరిస్థితి. బీజేపీ 6 చోట్ల కనిపిస్తోంది. ఎన్డీఏ 1 స్థానంలో ప్రస్తుతం ఆధిక్యంలో కనబడుతోంది. ఇక ఒక్కసారి యూపీతో ఫైనల్ చేద్దాం మనం. బీజేపీ, ఎస్పీ 2 చోట్ల హోరాహోరీ మనకి కనబడుతోంది. 10 స్థానాల్లో సూపర్ క్లోజ్గా 2 చోట్ల బీజేపీ, ఎస్పీ కూడా ప్రధానంగా కనబడుతోంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కూడా చూస్తున్నాం మనం. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పడంతో భారీ నష్టాల్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. 3730 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్, 1174 పాయింట్ల నష్టాల్లో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. సో నిన్న భారీ లాభాలు ఆర్జించిన పరిస్థితి. చాలామంది ఎగ్జిట్ పోల్ అంచనాలతోటి కొంతవరకు పెట్టుబడులు పెట్టారు, వాళ్ళందరూ కూడా లాభాల బాట పెట్టారు. సో ఆ ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పడంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. నిన్న ఆల్ టైమ్ హైని తాకే స్టాక్ మార్కెట్లు, ఇవాళ మాత్రం ఆ హై మొత్తం కూడా పడిపోయిన పరిస్థితి. అంచనాలు తప్పడంతో స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి. 3730 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీ 1174 పాయింట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి. ఒకసారి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్తో మాట్లాడదాం. మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్, చెప్పండి, నిన్న భారీగా లాభపడ్డాయి, ఆల్ టైమ్ హైని కూడా తాకిన పరిస్థితి, 76,000 పైన వరకు కూడా మార్కెట్స్ వెళ్ళిన పరిస్థితి. ఇవాళ ఏకంగా 3700 పాయింట్ల నష్టం చూస్తున్నాం సెన్సెక్స్. రాజ్ కుమార్, రైట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు కావడంతో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 3730 పాయింట్లు లాస్ అయింది, 1174 పాయింట్లు లాస్ అయింది. నిఫ్టీ 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆవిరైపోయినట్టుగా చెప్తున్నారు. అటు సర్వీస్ సెక్టర్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, యూటిలిటీ సూచీలు రికార్డు స్థాయి నుంచి కుప్పకూలిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాజ్ కుమార్, ఫోన్ లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్, రాజ్ కుమార్, రైట్, మరి కాసేపట్లో రాజ్ కుమార్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మరొకసారి మనం డిస్కషన్లోకి వెళ్దాం. నగేష్ గారు, చూస్తున్నాం మార్కెట్ మీద ఎఫెక్ట్ కనిపించింది, అంటే మేబీ అది కొంతవరకు నిన్నటి ఎగ్జిట్ పోల్ అంచనాల నుంచి బయటికి రావడం వల్ల, దీనివల్ల కావచ్చు, కానీ బట్ స్టిల్ కొంతవరకు ఈ చేజింగ్ అనేది చూస్తున్నాం. ఇండియా కూటమి ప్లస్ ఎన్డీఏ, ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది మార్కెట్స్ దగ్గరికి వెళ్ళేసరికి. అది మొన్న అంటే ఇప్పుడు మార్కెట్ ఎంత వాలటైల్గా ఉందంటే ఎగ్జిట్ పోల్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ ఉందంటే ఆ మార్కెట్ అసలు ఎంత అన్స్టేబుల్గా ఉందో చూసుకోండి. ఏకంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 76,000కి పోయింది సెన్సెక్స్. మళ్ళీ ఇవాళ రిజల్ట్స్ ఇవాళ రియల్ రిజల్ట్స్ కదండి, ఆల్మోస్ట్ 4,000 పడిపోయింది. 4,000 పడిపోయింది ఇవాళ. సో భారీ నష్టాలు, 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇవాళ తగ్గిపోయి ఉంటుంది. సీజనల్ ఇన్వెస్టర్స్ అందరూ కొంతవరకు ఈ వాలటైలిటీని తట్టుకోగలుగుతారు, కాస్త దూరంగా కూడా ఉంటారు మార్కెట్స్కి. కానీ దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు, ఇంట్రాడేలో క్యాష్ చేసుకునే వాళ్ళకి ఇది బాగా లాభం ఉంటుంది. నిన్న కొన్ని ఇవాళ కొని రేపు అమ్ముకునే వాళ్ళకి, లేకపోతే ఆ రోజు కొని సాయంత్రం అమ్ముకునే వాళ్ళకి లాభం ఉంటుంది. కానీ మెజారిటీ లాస్లోనే ఉంటారు, ఎందుకంటే నిజంగా ఎగ్జిట్ పోల్ని నమ్మి పెట్టిన వాళ్ళు అయితే కనుక ఇవాళ ఇంకా ఎక్కువగా వెళ్ళి ఉండాలి మార్కెట్. ఎందుకైతే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకటే రిజల్ట్ చూపించి ఎన్డీఏకి 350 వస్తాయనేది చూపించి, ఏది తక్కువ చూపించలేదు. ఒక్కటి దైనిక్ భాస్కర్ ఒకటే తక్కువ చూపించింది. సో అందరూ ఏమనుకున్నారంటే ఈ ట్రెండ్ ఏదైతే ఉందో కంటిన్యూ అవుతుంది అనుకున్నారు, ఏది స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళటం అనేది. అది జరగటం లేదు అది. బట్ స్టిల్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది క్లియర్ కట్గా తెలిసింది. మీరు అన్నట్టు ఆ వాలటైలిటీ అనేది, అంటే ఇప్పుడు ఒకటి చూడాలనేది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది సరే, బట్ గవర్నమెంట్కి కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళని ఇప్పుడు బతిమాలాలి, చంద్రబాబు నాయుడుని బతిమాలాలి, ఏదైనా కావాలంటేను, లేకపోతే అక్కడ నితీష్ కుమార్ని బతిమాలాలి. బీజేపీకి స్వయంగా మెజారిటీ లేదు కదా, సో అక్కడ దెబ్బతింటుంది. అందుకు కొంచెం రాజ్యసభలో ఏ పరిస్థితి ఉండేదో ఇప్పుడు లోక్సభలో కూడా అదే పరిస్థితి ఉంది. అంతకన్నా ముఖ్యమైన పాయింట్ ఏమిటంటేనండి, రాజ్యసభ కన్నాను హర్యానాలో రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది వార్త ఏమిటంటే హర్యానాలో 6 సీట్స్ కాంగ్రెస్కిను 4 సీట్స్ బీజేపీకి వచ్చాయి. సో ఇప్పుడు చూస్తే మొత్తానికి ఏమిటంటే హర్యానాలో కూడా మరి కాంగ్రెస్కే పై చేయి ఉంది. సో మరి ఈ సంవత్సరం ఇంకా వేరే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, నాకు వెంటనే తెలియటం లేదు. సో అక్కడంతా ఒకవేళ పోయింది అనుకోండి, రాజ్యసభలో మహారాష్ట్ర ఉంది. సో
అక్కడ మీకు రాజ్యసభలో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది బీజేపీకి, ఎన్డీఏకిను. సో బిల్స్ పాస్ కావడం అనేది కొంత కష్టతరం అవుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని చాలా ఫోకస్డ్గా పెట్టింది. సో అది ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు అనేది కూడా ఈసారి కొంత డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు. ఈ 1-2 years ఒక్కసారి మార్కెట్ గురించి మా కరెస్పాండెంట్స్ దగ్గరికి వెళ్ళొద్దామండి. రాజ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. రాజ్ కుమార్, బిందు, మార్కెట్ చూసుకుంటే అదే నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అంటే రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ చూసినా 76,500 మార్కెట్ రీచ్ అయింది. తర్వాత నిఫ్టీ చూసినా 23,300 రీచ్ అయ్యి ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డులోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండేది. సో యాక్చువల్ గా రిజల్ట్స్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ మెజారిటీ మార్కును దాటి ఎంత దూరం వెళ్తుందో లేదో అనేటువంటి ఒక మదుపర్లు అంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అనేది కొంత వల్ల మార్కెట్ల మీద ఇంపాక్ట్ చూపిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 3,731 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోయింది. అంటే హ్యూజ్ అదని చెప్పుకోవచ్చు. అంటే 76,000 నుంచి 72,000కి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక నిఫ్టీ కూడా ఇంచుమించు రికార్డు స్థాయిలోంచి 1,200 పాయింట్ల మీద నష్టపోయి 22,000 దిగువనకు ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే ఈ లిస్టెడ్ కంపెనీలు ఉన్న దాంట్లో నిన్న రోజు చూసుకుంటేనే దాదాపుగా 14 నుంచి 15 లక్షలు ఇన్వెస్టర్ల సంపద పెరిగితే ఇవాళ ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ ఒక 2 hours లోనే 25 లక్షల కోట్ల మేర బీఎస్సీలో లిస్టెడ్ అయినటువంటి కంపెనీల వాల్యుయేషన్ తగ్గిపోయింది. అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి అంత అనుకున్న అంటే ఎక్స్పెక్ట్ 350+ సీట్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి నథింగ్ బట్ ఇది కూడా ఒక బెట్టింగ్ లాగా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మార్కెట్ లో కూడా వోలటైలిటీ అనేది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా అది 250, 260 దాటింది. 290లో కొంత లీడ్ లో ఉన్నప్పుడు కూడా అసలు ఎటు వెళ్తుంది అనేది ఇండియా కూటమికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్, ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇండియా కూటమి అంత గట్టిగా అంటే అంత పోటీ ఇస్తుందని చెప్పేసి అంచనాలు కొంత వేయలేకపోయారు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మళ్ళీ సింగిల్ గవర్నమెంట్ వస్తుంది, సింగిల్ ఎజెండాలో సింగిల్ గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పేసి ఆలోచించినటువంటి ఇన్వెస్టర్లు అంతా కూడా సెంటిమెంట్ దెబ్బతినింది. సో ఆల్మోస్ట్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. అన్ని అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రా కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లు అయితే అసలు ఆల్మోస్ట్ 12% దాకా గ్రోత్ ఉండేది. సేమ్ అది ఒక్క రోజులో 12% ఎంత గ్రోత్ వచ్చిందో సేమ్ ఇవాళ కూడా 12% ఫాల్ లో కనబడుతుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్లకు సంబంధించిన షేర్లను కూడా భారీ స్థాయిలో పడిపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో మేబీ స్టిల్ ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే రాజ్ కుమార్. సో రాంబాబు గారు, ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే భూముల మీద బంగారం మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆఫ్టర్ డిమానిటైజేషన్ దీని తర్వాత కొంతవరకు మార్కెట్స్కి వచ్చిన నంబర్ కూడా పెరిగింది. మీరు ఇంట్రాడే తీసుకోండి, లేకపోతే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ తీసుకోండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతవరకు ఇబ్బంది పడేది, లూర్ చేస్తున్నారు లిటరలీ ఇంట్రాడే ట్రేడింగ్ వైపు కూడా. అలాంటి వాళ్ళలో నష్టపోయే పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. తప్పనిసరిగా ఎప్పటి నుంచో కనుక మనం చూస్తే మార్కెట్కి సంబంధం లేనటువంటి అంశాల మీద మార్కెట్ రియాక్ట్ అవటం అనేటటువంటిది గడిచినటువంటి చాలా కాలంగా మనం చూస్తూ వచ్చాం. బట్ ఈవెన్ దెన్ దానిలో ఇన్వెస్టర్ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత 3-4 కోట్లనే. అంతేగాని మొత్తం భారతదేశంలో ఉన్న 145 కోట్ల మొత్తం మంది స్టాక్ మార్కెట్లో ఏం ఎంటర్ అవటం లేదు. ఈ 4-5 కోట్ల మంది ఏదైతే వాళ్ళు మార్కెట్కి సంబంధం లేనటువంటి అంశాలు అంటే ప్రభుత్వాల యొక్క పాలసీ ఈ రకంగా ఉంటుంది అని ఒక అంచనా. అదే రకంగా వాజ్పేయి టైంలో వాజ్పేయి గారికి ఆరోగ్యం బాగాలేదని అంటే మార్కెట్లకు కుప్పగొలటం, ఆరోగ్యం బాగుందంటే పైకి వెళ్ళటం, అంటే సంబంధం లేనటువంటి అంశాల మీద కూడా రియాక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకు సపోజ్ బ్యాంకింగ్ సంబంధించిన సూచీ కనుక పెరిగింది అనుకోండి, సో చాలామందికి ప్రైవేటైజేషన్లోకి వెళ్తే బాగుంటుందనే అంశాలు ఉండొచ్చు. ఇదే ప్రభుత్వం కనుక వస్తే ప్రైవేటైజేషన్లోకి వెళ్తుంది కాబట్టి అది షేర్ ఏమైనా పెరగదు. అందుకని ఎగ్జిట్ పోల్ మీద పెరగటం. సో నిన్న అసలు మొత్తం విండోస్ అన్ని క్లోజ్ చేసి పడేస్తున్నారు కంప్లీట్గా. ఎక్కడ కూడా ఈవెన్ సేల్స్ అండ్ పర్చేజెస్ కూడా జరగకుండా అయిపోయింది. అంత సర్వర్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసినారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి ఆ సంబంధం లేని అంశాల మీద మళ్ళీ కిందకి పట్టడం, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ పీపులే, ఆ మనీకి ల్యూర్ అయ్యేటటువంటి వాళ్ళే నష్టపోయేది. ఇవాళ మనం చూస్తే 26 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినా చూస్తున్నాం. 26 లక్షల కోట్లు అంటే అది ఆల్మోస్ట్ కంట్రీకి వచ్చేటటువంటి ఇన్కమ్, ఒక సంవత్సరం మొత్తంలో భారతదేశానికి వచ్చేటటువంటి ఇన్కమ్. మొన్న బడ్జెట్ కనుక మీరు చూస్తే 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వేశారు. దానిలో మన ఇన్కమ్ వచ్చి 27 లక్షల కోట్ల రూపాయలు, మిగతాదంతా అప్పు. అంటే భారతదేశానికి వచ్చేటటువంటి టోటల్ ఇన్కమ్ ఒక సంవత్సరంలో వచ్చింది, ఒక రోజులో ఆవిరైపోయిందన్న వార్త. దానిలో ప్లేయర్స్ అందరూ బాగానే ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ ఎవరైతే అట్రాక్ట్ అయి పెట్టుంటారో గ్యాంబుల్ చేద్దాం అనుకునే వాళ్ళ నంబరు నష్టపోయిన నంబర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని టార్గెట్గా చేసుకునే వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ ఉంటాయి, అది సక్సెస్ అయ్యారు వాళ్ళు. కానీ షార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆబ్వియస్గా లాభపడి కూడా ఉంటారు. మీరు సంపద ఆవిరైపోయిందంటే చేతులు మారడమే కదండి. నిన్న నిఫ్టీ పెరిగినంత మాత్రాన, నిన్న సెన్సెక్స్ పెరిగినంత మాత్రాన అల్టిమేట్గా అమ్మకాలు జరగలేదుగా, అది క్లోజ్ చేసేసినారు కదా.
సో పెరిగిందన్న సంతోషం, లోపలికి డబ్బు రాలేదండి. ఇవాళ ఓపెన్ అవగానే చూస్తే మొత్తం డౌన్ అయింది. ఇవాళ అమ్మకాలు జరిగినా కూడా వచ్చేటటువంటి ఇది లేదు. సో ఏవైనప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది సడన్గా ఒక వ్యక్తిని రేజ్ చేసేటటువంటి స్టాక్ మార్కెట్ అయినా అది కంట్రీ యొక్క ఎకానమీని మాత్రం రిఫ్లెక్ట్ చేయదు. అది స్టడీ అండ్ ఎకానమీ. ఒక పరిశ్రమ కనుక ముందుకు వెళ్ళాలి అని అంటే దానికి కొన్ని ఇన్బిల్ట్ కొన్ని క్వాలిటీస్ వలన వెళ్ళాలి. లేదా ప్రభుత్వాలు తీసుకునేటటువంటి ఎక్స్పోర్ట్ పాలసీసు వాళ్ళు ఇచ్చేటటువంటిది ఏ అంశం మీద వచ్చేటటువంటి బడ్జెట్లో ఏ కేటగిరీ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు అనేటటువంటి దాని మీద మార్కెట్ రియాక్ట్ అయితే సంతోషమేది. అదే రకంగా రేపు వచ్చేటటువంటి సంవత్సరంలో ఈ రకంగా ప్రభుత్వాల పాలసీ ఉంటాయని చెప్పి ఇన్వెస్టర్ కనుక ఒక పర్టికులర్ షేర్లో ఇన్వెస్ట్ చేస్తే ఓకే. ఏమాత్రం సంబంధం లేని వాటి మీద టూ మచ్గా రియాక్ట్ అవటం, ఎక్కడికో తీసుకుని వెళ్ళారు సెన్సెక్స్ని, అది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే. ఆ బబుల్ ఎప్పుడొకప్పుడు పేలాల్సిందే. ప్రస్తుతం మనం కనుక చూసినా 272 సీట్లు వస్తే వాళ్ళు ఫామ్ చేస్తారు. వాళ్ళకి వచ్చింది 296 297 చూపిస్తున్నారు. 24 23 ఎక్కువ ఉన్నాయి. అవి ఆ 24 23 యొక్క వ్యత్యాసం ఏమిటి ఇండియా కుటుంబానికి మనకు తెలియదు. సపోజ్ చాలా లో మార్జిన్లో ఉండి కనుక అది రివర్స్ అయిందనుకోండి, ఇంకో 25 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే ప్రమాదాలు ఉండొచ్చు ఇవన్నీ. సో అంచేత అనిపిస్తుందా అవకాశం ఉంటుందని? అవకాశం ఇప్పటికి పార్లమెంట్ రౌండ్స్లో ఉండొచ్చండి అవకాశం. ఎందుకనంటే జాట్లు రాజ్పుట్లు ఈ రెండు వర్గాలు కూడా దూరం అయినట్టుగా రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. ఇది మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రచారంలో ఉన్నది. జాట్ అండ్ రాజ్పుట్లు ఇద్దరు కూడా ఈ ప్రభుత్వం పట్ల లాస్ట్ ఇయర్ వాళ్ళతో అదర్వైజ్ రాజస్థాన్లో అసెంబ్లీలో ఒక రకమైనటువంటి తీర్పు ఇవాళ సగం రావటం అనేటటువంటిది మనం ఊహించాలి. కారణం వెతకాలి దానిలో. హర్యానాలో 6 సీట్లు 4 సీట్లు జాట్ల ప్రాబల్యం ఎక్కువ ఉండేటటువంటి, ఉత్తరప్రదేశ్లో ప్రాబల్యం ఎక్కువ ఉండేది, రాజ్పుట్ల ప్రాబల్యం ఎక్కువ ఉండేటటువంటిది. సో ఈ ప్రాంతాల్లో ఎప్పుడైతే బీజేపీ డౌన్ అయిందో తప్పనిసరిగా కారణాల్లో ఒక కారణం ఇది కావచ్చు దీనికి. అదే రకంగా యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది కదా, ప్రభుత్వాలన్నీ వాళ్లే ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఒక విషయం పదే చెప్తూ ఉంటుంది, ఎవరూ లేనప్పుడు ఖచ్చితంగా ప్రజలు మా వైపు చూస్తారు, మేము రెడీగా ఉంటాము. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్లనే కదా వీళ్ళు వచ్చింది పిక్చర్లోకి, అది మర్చిపోతే ఎట్లా వాళ్ళు. సో ఆ చేసినటువంటి తప్పులు కాకుండా ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం కూడా గెలుపు ఓటమితో సంబంధం లేకుండా వాళ్ళని ఆదరిస్తారండి. ప్రజాక్షేత్రంలో కాకుండా డిమోరలైజ్ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ మొత్తం కాడి కింద పడేసినాడో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటికైనా సరే కన్ఫ్యూజన్, మల్లికార్జున ఖర్గేనా రాహుల్ గాంధీయా? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖర్గే గారు నెమ్మదిగా మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని ఒక చిన్న బాంబు పేల్చి కూర్చున్నాడు. అక్కడ కావాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ లాంటి యువకులు తప్పనిసరిగా బాధ్యతలు తీసుకోవాల్సింది. మీరు ఎవరు క్రెడిట్ ఇస్తారు రాంబాబు గారు? మల్లికార్జున ఖర్గేకి ఇస్తారా, రాహుల్ గాంధీ క్రెడిట్ ఇస్తారా? ఎంతో కొంత పడిపోయే స్థాయి నుంచి 200 చేంజ్ కి తీసుకొచ్చారంటే పార్టీని. అంటే మనం అట్లా డిసైడ్ చేయడానికి లేదు, కానీ ఖర్గే కూడా ఈవెన్ కొన్ని స్టేట్ హిమాచల్ ప్రదేశ్ లాంటి కొన్ని స్టేట్స్ ని కూడా ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత ఈవెన్ తెలంగాణ కొంతవరకు సెట్ చేయగలిగారంటారు. కర్ణాటకలో లాస్ట్ టైం 28కి 26 సీట్లు ప్లస్ ఆవిడ ఒక ఆమె ఫిల్మ్ యాక్ట్రెస్ కర్ణాటకలో సుమలత. సో ఇవన్నీ యాడ్ అయినాయి. ఇవాళ 8 స్థానాల్లో కాంగ్రెస్ వస్తుందని అంటే దట్ ఇట్ సెల్ఫ్ అదే వీళ్ళకి ఒక రకమైన క్రెడిట్. బట్ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు అదే రాష్ట్రం నుంచి ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చుంటే బాగుండేది. బట్ కర్ణాటకలో ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండేటటువంటి. సో ఏవైనప్పటికీ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో కూడా ఉండాలి ఎఫెక్టు. బట్ ఆ ఢిల్లీలో కొద్దిగా మారుతున్నాయి అటు ఇటు. 4 స్థానాల్లో ఆప్ మెజారిటీలో ఉన్నది, ఇవాళ 1 స్థానం వచ్చింది. అది మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏవైనప్పటికీ కూడా 272కి ఒక 3, 4, 10 తప్ప ఎక్కువ వాళ్ళు వస్తారని అనటానికి ఇక్కడ ఇండికేషన్స్ అక్కడ సరిగా లేవు. బట్ అల్టిమేట్గా మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసం దాన్ని బట్టి లాస్ట్ టైం వచ్చినటువంటి ఆ 300 పారవటం కూడా వీళ్ళకి కష్టమే. ఆ తప్పనిసరిగా లోపలికి వస్తాయి. ప్రభుత్వాలు ఎవరన్నది ఇంకో 4-5 రౌండ్లు అయితే తప్పిస్తే సాయంత్రం 3-4 అయితే తప్ప తెలియదు. ఏవైనప్పటికీ మనం మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మార్కెట్కి సంబంధం లేనటువంటి అంశాల మీద మార్కెట్ ఎట్లాగూ రియాక్ట్ అవుతుంది. కానీ మధ్యతరగతి జీవులు అందులోకి వెళ్ళటం అనేటటువంటిది ఎప్పుడు కూడా అది గ్యాంబ్లింగ్, అది డైరెక్ట్ గ్యాంబ్లింగ్. అందులోకి వెళ్ళటం మాత్రం అడ్వైజబుల్ కాదు ఎవరికి కూడా.